హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయండి. దెన్ మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ బార్లో వచ్చే వీడియోస్ని అయితే చూడొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ శిల్పారామం ఎక్స్ప్లోరింగ్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను. శిల్పారామంలో ఏమేమి ఉంటాయి, రైడ్స్ ఏముంటాయి, నార్మల్గా శిల్పారామం ఎలా ఉంటుంది, షోస్ ఏమైనా ఉంటాయా, క్రాఫ్ట్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో అలానే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. దెన్ మీరైతే అది చెక్అవుట్ చేయండి. ఈ వీడియో ఏంటి అంటే శిల్పారామంలో సెపరేట్గా షాపింగ్ అనేది ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ లాగా అన్ని అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సో సెపరేట్ గా ఈ షాపింగ్ వీడియో అయితే తీసాను, బికాజ్ అందులో ఇంక్లూడ్ చేస్తే వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుందని ఇది సెపరేట్ గా అయితే చేశాను. శిల్పారామం స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటది. మనకైతే ఓపిక ఉండాలి కానీ మొత్తం తిరగొచ్చు. చాలా అంటే చాలా ఎక్కువ ఐటమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇందులో నార్మల్ గా స్ట్రీట్ షాపింగ్ చూసుకుంటే మనకి క్లాతింగ్, ఫుట్ వేర్, లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా. బట్ ఈ శిల్పారామం స్ట్రీట్ షాపింగ్ లో ఏంటి అంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ అండ్ ఇంట్లో యూజ్ చేసే కొన్ని సెపరేట్ గా ఉంటాయి కదా. సో అవి ఇంట్లో యూజ్ చేసేవి అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. డెకోర్ ఐటమ్స్ కానీ లేదంటే ల్యాంప్స్, ఇలా డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. నాకు శిల్పారామం షాపింగ్, ఓన్లీ షాపింగ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి 1 hour అయితే పట్టింది. అంత పెద్ద షాపింగ్ అన్నమాట. సో మీకైతే ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. స్టార్టింగ్ లో ఇలా యూనిక్ గా అయితే ఉన్నాయి. జస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ చూపించాను కదా, దేవుడు విగ్రహాలు అవి ఉంటాయి. దెన్ కొంచెం ముందుకి రాగానే ఇలా మొత్తం ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, ఈ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్ని కూడా ఒక స్టాల్ లాగా అయితే పెట్టారు. ఆఫ్టర్ దెన్ ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే మొత్తం అన్ని క్లాతింగ్ అయితే ఒకే దగ్గర ఉంటాయి. ఈ క్లాతింగ్ స్టాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే అసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టార్టింగ్ నాకైతే ఇవి కనిపించాయి. ఒక స్టాల్లో అయితే ఈ చికెన్ కర్రీ బ్లాకే చూసాను నేను నార్మల్ గా, కానీ ఇక్కడైతే ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరైతే చూడొచ్చు. ఇంకా అలా ఫ్రంట్ కి వెళ్లే కొద్దీ ఒక స్టాల్ మొత్తం వెస్ట్రన్ వేర్, ఒక స్టాల్ వులెన్, ఒక స్టాల్ ఏమో ట్రెడిషనల్ వేర్, ఇలా ఉంటాయి కదా. సో అలా అయితే ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మొత్తం శారీస్ అవి ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువగా ఉన్నాయి శారీస్ కూడా. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 900, 600 అలా అయితే చెప్పారు. 600, 800, 900 ఇలా అయితే చెప్పారు. అండ్ క్లాత్ కూడా బాగుంది. నార్మల్ స్ట్రీట్ షాపింగ్ కి ఇక్కడ శిల్పారామంలో ఉన్న స్ట్రీట్ షాపింగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ క్లాతింగ్ అనే కాదు, ఏ ఐటమ్ చూసుకున్నా మనకి క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. మనం నార్మల్ గా సేమ్, నేను ఫుట్ వేర్ అయితే చూసాను, చార్మినార్ లో అయితే చూసాను ఫుట్ వేర్, సేమ్ అట్లాంటివి ఇక్కడ కూడా చూసాను అనమాట. బట్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ వర్క్ అనేది చాలా బాగుంది ఇక్కడ కంపేర్ టు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్. సో అలా చూసుకుంటున్నట్టయితే కాస్ట్ అయితే చార్మినార్ లో అయితే తక్కువగా ఉంది. బట్ ఈ శిల్పారామంలో ఫినిషింగ్ లేదంటే చూడడానికి కొంచెం రిచ్ గా ఉండేటట్టు అలా అయితే క్వాలిటీ అనేది బాగుంది. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కంపేర్ టు ఆల్ అదర్ స్ట్రీట్ షాపింగ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా వుడెన్ ఐటమ్స్, అన్ని కూడా ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్ అన్నమాట. అన్ని వుడ్ తో అయితే చేశారు. సో ఒకసారి మీరైతే ఇవన్నీ చూసేయండి.
సో అదయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో యూజ్ చేయడానికి కార్పెట్స్ అనేవి ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. బట్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అదంతా కూడా కార్పెట్ సెక్షన్. నెక్స్ట్ ఇంకో దగ్గర చూసుకుంటున్నట్టయితే స్టాల్. ఇవన్నీ కూడా కొయ్య బొమ్మలు అంటారు కదా, ఓన్లీ వుడెన్ తో చేస్తారు, ఓన్లీ వుడ్ తో అయితే చేస్తారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయి. సో ఇక్కడైతే పాములు, మొసలి అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ రియల్ గా కాదు, చూపిస్తాను అవి కూడా. ఇక్కడ చూడండి, బొమ్మల కొలువులో యూజ్ చేసే బొమ్మలన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇది మొసలి, వుడ్ తోనే చేశారు. చూడ్డానికి అయితే చాలా రియలిస్టిక్ గా ఉంది, మూవ్ అవుతూ ఉందన్నమాట. ఇలా అయితే చిన్నపిల్లలకి యూజ్ చేసే చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సౌండ్ వస్తాయి కదా, వుడెన్వే గానీ అవి కూడా సౌండ్ వస్తూ ఉంటాయి. సో అలాంటివి. ఇంకా బొంగరాలు, మీరు ఎప్పుడైనా బొంగరాలు ఆట ఆడారా చిన్నప్పుడు? ఒకవేళ ఆడుంటే మీరు కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను చూసాను, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూసాను బొంగరాలు అండ్ చిన్న చిన్న బొమ్మలు, పాములు, ఇలా అన్ని కూడా వుడ్ తోనే, చెక్కతో చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. 24 మూవీ అయితే నాకు గుర్తొచ్చింది ఈ స్టాల్ చూడగానే. ఇక్కడ అన్ని కూడా వాచెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాచెస్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కొన్ని డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని అయితే హోమ్ లో యూజ్ చేసేవి ఉన్నాయి. ఇది చూడండి అసలు ఎలా మూవ్ అవుతుందో. యాక్చువల్ గా బ్యాటరీ వేస్తే ఇలా మూవ్ అవుతుంది అనమాట. 24 మూవీలో చూపిస్తారు కదా టైం మెషిన్ లాగా, సో అలా అయితే అనిపించింది నాకు. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, ఒకటి గోల్డెన్, ఒకటి సిల్వర్ తో అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మీకు క్లాతింగ్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ ఫస్ట్ లో అయితే చెప్పాను కదా, ఒక్కొక్క స్టాల్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అని. ఫస్ట్ చూపించిన స్టాల్ వచ్చేసి అన్ని కూడా టాప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్ లో మొత్తం అన్ని ఉలెన్ ఐటమ్సే, షార్ట్ టాప్స్ లేదంటే లాంగ్ టాప్స్ అన్ని కూడా ఉలెన్ ఐటమ్స్ ఉన్నాయి. స్ట్రగ్స్ లేదంటే కోట్స్ ఉంటాయి కదా, సో అలా అయితే ఉన్నాయి అనమాట, ఓవర్ కోట్స్ లాంటివి. అండ్ దెన్ ఇవి నార్మల్ మ్యాక్సీ టైప్ ఉంటాయి కదా డ్రెస్సెస్, సో అలా అయితే ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటే మనకి శారీస్ కూడా ఎక్కువగా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ కి మాక్సిమం స్టాల్ నెంబర్ అయితే చూపిస్తాను, సో మీరైతే చూడండి. నెక్స్ట్ గాయ్స్, ఇదేంటి అంటే సీ షెల్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే ఇలా డెకోర్ ఐటమ్స్ ని ప్రిపేర్ చేశారు. ఇవన్నీ కూడా సీ షెల్స్, వాటితో అయితే చేశారు. శంఖాలు, నత్తలు ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో వాటితో అయితే ఇవి డెకోర్ ఐటమ్స్ వీళ్ళు చేసి ఇక్కడ అయితే సెల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. అక్కడ గర్ల్ చేశారు కదా, అవన్నీ కూడా మొత్తం బీచ్ లో దొరికే ఐటమ్స్ తో అయితే చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ప్యూర్ కాటన్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ కి వస్తే ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటది కదా, సో ఇదైతే ఎక్కువగా ఉంది. రింగ్స్ కానివ్వండి, లేదంటే నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా కొంచెం హెవీగా ఉండే అయితే ఉన్నాయి. ఇదేంటా అనుకుంటున్నారా? ఏంటో నాకు కూడా తెలీదు. మొత్తం ఇలా పొగ అయితే వచ్చింది. ఒక ఆయన సైకిల్ మీద వెళ్ళి పొగేసుకుంటా వెళ్ళారు, అదేంటో నాకు కూడా అర్థం కాలేదు. బట్ బాగుందని చెప్పి షూట్ చేసా. నెక్స్ట్ కీ చైన్స్ ఇలా నార్మల్ అయితే ఉన్నాయి. స్టాల్ నెంబర్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మాక్సిమం కొన్ని కొన్ని అయితే మిస్ అవ్వచ్చు, బట్ ఆపోజిట్ లో ఉన్న స్టాల్ నెంబర్స్ అయితే చూపిస్తూ ఉంటాను. దెన్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా, సో దానికోసం అయితే ఇలా చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. కాస్ట్స్ అన్ని కూడా మనకి నార్మల్ స్ట్రీట్ షాపింగ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నార్మల్ గా మనం బుట్టాస్ చార్మినార్ లో గానీ, లేదంటే కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ గానీ, అక్కడ మనం ఎంతకు తీసుకుంటాం? 50 రూపీస్, 80 రూపీస్ అలా అయితే తీసుకుంటాం కదా. బట్ ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఏంటి అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. బుట్టాస్, ఇయర్ రింగ్స్ బుట్టాస్ ఉంటాయి కదా, అవి 100 రూపీస్. సో ప్రైజెస్ అనేవి కంపేర్ టు నార్మల్ స్ట్రీట్ షాపింగ్ ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. బట్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి, అదే నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నెక్స్ట్ స్కర్ట్స్ అండ్ టాప్స్ అయితే ఈ స్టాల్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మనం నార్మల్ గా వెకేషన్స్ కి, బీచ్ వెకేషన్స్ కి వెళ్ళేటప్పుడు యూజ్ చేసే డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఫుట్ వేర్ లో అయితే ఈ స్టాల్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకైతే చూపిస్తున్నాను. అన్ని కూడా ఇండో వెస్ట్రన్ లాగా ఉండేవి అయితే ఉన్నాయన్నమాట. అండ్ హాఫ్ షూస్ ఉంటాయి, అండ్ కొన్ని ఏంటంటే చెప్పల్స్ ఉన్నాయి, కొన్ని లెదర్ చెప్పల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ స్టాల్ లో అయితే.
దీనిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 అని చెప్పారు. 500 అంటే నార్మల్ స్లిప్పర్స్ ఉంటాయి కదా, సో అవి 500. కొంచెం బాగుండి కొంచెం గ్రాండ్ లుక్ ఉండి అట్లా ఉండే చెప్పల్స్ అయితే కాస్ట్లీగానే ఉన్నాయి. వాళ్ళు చెప్పడం అయితే 900,000 రూపీస్ కూడా చెప్తున్నారు. మనకి నార్మల్ స్ట్రీట్ షాపింగ్ లో అయితే అవే 200-300 కి అయితే వస్తాయి. బట్ ఇక్కడైతే 500-600-900 కూడా చెప్తున్నారు. ఇవి పెయింటింగ్స్ అండ్ దెన్ ఇవన్నీ కూడా క్లాతింగ్ అన్నమాట. శారీస్ ఈ స్టాల్ లోనే చూసాను నేను, ఆల్ మిక్స్డ్. నార్మల్ గా కుర్తా సెట్స్, శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మ్యాక్సీ టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆ స్టాల్ లో. ఇవి చూడండి, ఇవన్నీ కూడా డెకోర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. చూడ్డానికి అయితే చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇంకా వినాయకుడి విగ్రహాలు క్యూట్ గా అయితే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ల్యాంప్స్. మనం ల్యాంప్ ని ఫిక్స్ చేసి వైరింగ్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. అలా డిఫరెంట్ గా అయితే వస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కలర్ ఐ మీన్ మల్టీ కలర్స్ లో ఉండే చైన్స్, లేదంటే పూసల దండలు అంటారు కదా, కలర్ పూసల దండలు, అవైతే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ స్టాల్ లో మాక్సిమం అన్ని కూడా పూసల దండలు లేదంటే ఇయర్ రింగ్స్ కూడా ముత్యాలతోనే ఉండేవి ఇలా అయితే ఉన్నాయి అనమాట. నెక్ సెట్స్ అవి కూడా ఉన్నాయి. ఈ స్టాల్ లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 అయితే చెప్పారు. నార్మల్ బేసిక్ నెక్ సెట్ వచ్చేసి 300 రూపీస్ అయితే చెప్పారు. ఇవి ఉన్నాయి కదా పూసల దండలు, ఇవైతే 150 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయింది. నేనెందుకు ఇవన్నీ షూట్ చేశాను అంటే క్వాలిటీ అనేది బాగుంది. కొంతమంది క్వాలిటీ బాగుంటే ఎంత మనీ అయినా పెడతారు. సో అలాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అనేది తీసాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా పట్టు, నేనైతే పట్టు శారీస్ చూసాను, పట్టు డ్రెస్సెస్ చూసాను, పట్టు బ్యాగ్లు అయితే చూడలేదు అనమాట. హ్యాండ్ బ్యాగ్స్, వీటిపైన ప్రింట్స్ చూడండి ఎంత క్యూట్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయో. సో వీళ్ళైతే ఇలా చేశారు. చాలా సేపు అయితే షూట్ చేశాను, చాలా టైం, ఒక 50 మినిట్స్ ఏమో షూట్ చేశాను. చేసిన తర్వాత ఇంకా చాలు అని అనుకునే లోపే ఈ మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్ అయితే కనిపించింది. మనం ఆగుతామా, ఫ్యాన్సీ స్టోర్ కనిపిస్తే వెంటనే వెళ్ళిపోయాను. ఇదేంటో నాకు అర్థం కాలేదు. హెయిర్ యాక్సెసరీ అని చెప్పారు, బట్ ఏంటి అనేది నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. నేను చెప్పాను కదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఏంటి బ్యాంగిల్స్ ఉంటాయి, అవి కొంచెం గ్రాండ్ గా ఉన్నాయని చెప్పి అని. అవేంటి అంటే మనం టిష్యూ శారీస్ ఏమైనా వేర్ చేసినప్పుడు, లేదంటే సింపుల్ గా ఉండే కొన్ని కుర్తా సెట్స్ వేర్ చేసేటప్పుడు కొంచెం ఎలిగెంట్ గా కనిపించాలి అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది బెస్ట్ అని చెప్తాను నేను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో మీరు అన్ని చూసుంటారు. ఆక్సిడైజ్డ్ బ్యాగ్స్ చూసారా? నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇందులో కలర్స్ కూడా వచ్చి ఉన్నాయి. పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది, బట్ నేను షూట్ చేయలేదు అది. ఇవన్నీ కూడా నెక్ పీసెస్. వీటి కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 250 రూపీస్ అయితే చెప్పారు. 250 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇందులో పింక్ చూపించాను కదా, ఇలా కలర్స్ డిఫరెంట్ కలర్ తో ఉంది కదా, మల్టీ కలర్, ఇలా కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కొన్ని యూనివర్సల్ కలర్స్ ఉంటాయి కదా, బ్లాక్, వైట్, బీజ్. సో అవి ఎలా అన్నిటిపైకి సెట్ అవుతాయో ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా అంతే, అన్ని అటైర్స్ పైకి కూడా సెట్ అవుతుంది అనమాట. సో మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఒక సెట్ అయితే పెట్టుకోండి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఆఫ్టర్ దట్ ఇదైతే కనిపించింది. ఈ స్టాల్ అంతా కూడా ఇత్తడి సామాన్లు అంటారు కదా, సో ఆ ఇత్తడి ఏదైతే ఉందో దాంతో అయితే చేశారు. కొన్ని మాక్సిమం ఇవన్నీ కూడా షోకేస్ ఐటమ్స్ అన్నమాట. ఇత్తడి మెటల్ తో అయితే చేశారు. ఇవన్నీ కూడా షోకేస్ ఐటమ్స్, చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడ చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో కదా. సో ఇలా అయితే ఉన్నాయి. ఆఫ్టర్ షూట్ అయిపోయిన తర్వాత కొంచెం అక్కడ పాప్కార్న్ ఉంటే తినేసాను. అండ్ ఇలా అయితే అయ్యింది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, ఒక లైక్ చేయండి. బాయ్.